మన భారతదేశంలో ఈ వరకట్న నిషేధ చట్టం అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? అసలు దాన్ని తీసుకురావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి మన భారతదేశంలో? ఇది నేను చెప్పే కంటే ఎవరిని అడిగినా ఇది ఇంకా ఆన్సర్ చెప్తారు. అంటే ఓకే, సంవత్సరం అనేది 1961లో ఈ డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ అనేది వచ్చింది. అది పక్క పెడితే కట్నం అనేది అంటే సొసైటీలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అందులో మెయిన్ ఇష్యూ అయితే కట్నమే. అంటే ఒక పెళ్ళి వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది కట్నమే. అండ్ ఇది ఎందుకు వచ్చింది అనేది ఎవరనేది చెప్తారు. ఎందుకంటే ఊర్లో ఎక్కడ చూసినా పెళ్ళి అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, ఎంత కట్నం అని అడుగుతారు. ఇప్పుడు ఎవరైనా సరే పెళ్ళి సెటిల్ అయింది అని కార్డు పట్టుకొని కనుక ఇస్తే ఏం అడుగుతారు, కట్నం ఎంత అని అడుగుతారు. బేసిక్ క్వశ్చన్ అది. అండ్ దాంట్లో కొంచెం కూడా దాపరికం లేదు, ఏమీ లేదు. సిగ్గు లేకుండా వీళ్ళు అడుగుతారు, సిగ్గు లేకుండా వాళ్ళు చెప్తారు. అంటే ఒకవేళ కట్నం తీసుకోలేదనుకోండి, ఏంట్రా నీకేమైనా ప్రాబ్లం ఉందా అంటారు. అంటే కట్నం తీసుకోకపోవడం కూడా ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా అయిపోయింది. ఈవెన్ ఇఫ్ ఎవరైనా తీసుకోవద్దు అనుకున్నా కూడా అది తీసుకోవాలి, తీసుకోకపోతే ఏదో ప్రాబ్లం ఉంది అని సొసైటీలో అనుకుంటారని ఒక ప్రెస్టీజ్ కోసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఎట్లా అంటే పిల్లల మీద ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అరే నేను ఇంత చదివించిన, అబ్బాయికి ఇంత ఆస్తి ఉంది, అబ్బాయికి ఇంత ప్రాపర్టీ ఉంది, సంపాదన ఉంది, ప్లస్ ఏంటంటే నేను చదువు మీద ఇంత పెట్టినా, ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టినా, అన్నీ అయిపోయినాయి. సో మా వాడు ఇంత సంపాదిస్తున్నాడు, ఇంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు ఈక్వల్గా దానికి సరిసమానంగా డౌరీ అడగాలి అనేది ఒక ఫీలింగ్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఒక ఫీలింగ్. సో దాని తగ్గట్టు కూడా తీసుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు ఒక బిజినెస్ డీల్ లానే ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు కట్నం అనేది ఎట్లుంటుందంటే, మా వాడు ఇంత సంపాదిస్తున్నారు, మరి అంత కట్నం తీసుకోవద్దా, మా వాడిది గవర్నమెంట్ జాబ్ ఇంత తీసుకోవద్దా, మా వాడిది సాఫ్ట్వేర్ జాబ్ ఇంత తీసుకోవద్దా,